ఏపీలో పొగాకు రైతులను ఆదుకునేందుకు మోదీ సర్కారు ముందుకొచ్చింది. సీఎం చంద్రబాబు నిరంతర సంప్రదింపులతో సమస్యపై కేంద్రం దృష్టి సారించింది. రైతులు నష్టపోకుండా ఏమేం చేయగలరో ప్రతిపాదనతో రావాలని బయ్యర్లకు సూచించింది. ఏపీలో పొగాకు రైతులను ఆదుకోవాలని కేంద్రంతో సీఎం చంద్రబాబు చేస్తున్న సంప్రదింపులు ఫలించాయి. సమస్యల పరిష్కారంపై కేంద్రం దృష్టి సారించింది. కేంద్ర వాణిజ్య శాఖ అదనపు సెక్రటరీ నితిన్ కుమార్ యాదవ్, డైరెక్టర్ మౌనికా గౌర్ను ఏపీకి పంపింది. కేంద్ర ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. పొగాకు రైతులను ఆదుకునేలా సిద్ధం చేసిన 3 ప్రతిపాదనలపై చర్చించారు. వడ్డీ లేకుండా వర్కింగ్ క్యాపిటల్ రుణాల జారీ, ప్రోత్సాహకాలు, ధర లోటు, భర్తీ వంటి ప్రతిపాదనలను రూపొందించారు. ఈ ప్రతిపాదనలపై పూర్తి స్థాయిలో చర్చించాలని, ఏ నిర్ణయం తీసుకున్నా పొగాకు రైతులకు నష్టం వాటిల్లకుండా చూడాలని చంద్రబాబు కోరారు. తాత్కాలిక ఉపశమన చర్యలతో సరిపెట్టకుండా సమగ్ర విధానాన్ని రూపొందించాలని అధికారులను సూచించారు. మీడియం, హైగ్రేడ్ పొగాకును మార్కెట్లో ఎలా విక్రయించాలనే దానిపై ట్రేడర్లతో మాట్లాడి కార్యాచరణ రూపొందించాలని సూచించారు. పొగాకు రంగంలో భవిష్యత్తులో సమస్యలు రాకుండా సమర్థవంతమైన నియంత్రణ వ్యవస్థ అవసరమని చంద్రబాబు అన్నారు. సమస్యకు పరిష్కారం చూపే క్రమంలో రైతుల ప్రయోజనాలకు హై ప్రయారిటీ ఇవ్వాలని స్పష్టం చేశారు. దీనికి చక్కటి విధానాన్ని రూపొందించాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ లీడ్ తీసుకుని చర్చలను కొనసాగించాలని సూచించారు. పొగాకు రైతులు పడుతున్న ఇబ్బందులను కేంద్ర ప్రతినిధుల దృష్టికి మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డీబీవీ స్వామి తీసుకెళ్లారు. ట్రేడర్లతో కేంద్రం సంప్రదింపులు జరిపి సమస్యను పరిష్కరిస్తే బావుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పొగాకు బయ్యర్లు, కేంద్ర ప్రతినిధులతో పెమ్మసాని చంద్రశేఖర్ వర్చువల్ గా సమావేశమయ్యారు. పొగాకు రైతులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టొబాకో బోర్డు ముందుకొచ్చాయని తెలిపారు. రైతులకు మేలు చేసేలా బయ్యర్లు కూడా ఓ అడుగు ముందుకు వేయాలని పెమ్మసాని సూచించారు. రైతులు నష్టపోకుండా ట్రేడర్ల వైపు నుంచి ఏవేం చేయగలరనే అంశాలపై చర్చించి మంచి ప్రతిపాదనలతో రావాలని కోరారు. సోమవారం మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు.